ఛత్తీస్గఢ్లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భార్యాభర్తలిద్దరూ సర్పంచ్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్గా తొలిసారి అద్వితీయ విజయం సాధించారు. ఒకే కుటుంబానికి ఇద్దరు సర్పంచ్లు. ఛత్తీస్గఢ్లో అరుదైన రాజకీయ సంఘటన. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక అరుదైన రాజకీయ ఘటన వెలుగుచూసింది. గరియాబంద్ జిల్లా మైన్ బ్లాక్లోని చిత్రా ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు సర్పంచులుగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. మొండా గ్రామ పంచాయతీకి హల్మాన్ సింగ్ ధ్రువ, దబ్రిగూడ గ్రామానికి ఆయన భార్య లలితా ధ్రువ విజయం సాధించి ప్రజాసేవలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఈ దంపతులు భారతీయ జనతా పార్టీ బీజేపీ తరపున పోటీ చేసి తమ ప్రత్యర్థులపై ఘన విజయం సాధించారు. హల్మాన్ సింగ్ ధ్రువ బీజేపీకి కీలక నాయకుడిగా వ్యవహరిస్తుండగా ఆయన భార్య లలితా ధ్రువ కూడా పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. గతంలో వీరిద్దరూ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయం దక్కలేదు. అయితే ఈసారి ప్రజలు వారిపై అపారమైన నమ్మకాన్ని ప్రదర్శించి తమ గ్రామాభివృద్ధి బాధ్యతలను ఈ దంపతులకు అప్పగించారు. సంకల్పంతో ముందుకు హల్మాన్ సింగ్ తన స్వగ్రామమైన మొండా అభివృద్ధికి కృషి చేయనుండగా లలితా ధ్రువ తన తల్లి గ్రామమైన దబ్రిగూడను సమృద్ధిగా మార్చేందుకు ప్రయత్నించనున్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా గ్రామాల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవడం వీరి ప్రధాన లక్ష్యం. సర్పంచులుగా ఎన్నికైన ఈ దంపతుల ముందున్న ప్రధాన సవాలు గ్రామాల్లో నీరు, రోడ్లు, విద్యుత్తు, విద్య, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాల్లో అభివృద్ధిని తీసుకురావడం. హల్మాన్ సింగ్ తన గ్రామంతో పాటు తన అత్తమామల గ్రామం అభివృద్ధికి కూడా కృషి చేయాల్సి ఉంది. ఇది ఒక అరుదైన మరియు చారిత్రాత్మకమైన రాజకీయ పరిణామంగా పేర్కొనవచ్చు. ప్రజల్లో ఆనందోత్సాహం. ఈ అరుదైన ఎన్నికల ఫలితం గ్రామాల్లో కొత్త ఆశలను రేకెత్తించింది. ఇరు గ్రామాల్లో విజయోత్సవాలు నిర్వహిస్తూ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి తమకు మంచి నాయకత్వం దక్కిందనే నమ్మకంతో ప్రజలు ముందడుగు వేస్తున్నారు. భారతీయ రాజకీయ చరిత్రలో అరుదైన ఈ సంఘటన నూతన దారులను తెరవబోతుందా? హల్మాన్ సింగ్ ధ్రువ, లలితా ధ్రువ తమ గ్రామాల అభివృద్ధికి ఎంత మేరకు కృషి చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి. అయితే ప్రస్తుతానికి ఈ దంపతుల చరిత్రాత్మక విజయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.